హలో గాయస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నా సెల్ సైడ్. సో రీజన్ ఏంటంటే మనకి అప్ సైడ్ ఎస్ఎల్స్ లేవు, ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ కనిపిస్తున్నారు. నిన్న మూవ్ చూడండి, మనకి రిజెక్షన్ చూపిస్తుంది. రిజెక్షన్ చూపించి ర్యాండమ్ సెల్ ఎగ్జిట్ అయ్యారు, మన లాస్ట్లో ర్యాండమ్ సెల్ ఎగ్జిట్ అయ్యారు. సో ఈ హై మనకి క్లోజ్ బ్రేక్ అవ్వట్లేదు. ఇవాళ ఏంటంటే మనకి మార్కెట్ సైడ్ వేస్ ఓపెన్ అవుతుంది. సైడ్ వేస్ ఓపెన్ అయితే ఈ డౌన్ సైడ్ ఉన్నారు చూసారు బయర్, వీళ్ళని టార్గెట్ చేసిద్ది ఎందుకంటే మళ్ళీ చూడండి ఇమీడియట్లీ మనకి బ్రేక్ అవుట్ ఇస్తే ఎవరు వస్తారు? బయర్. నిన్న ఎవరు వచ్చారు? బయర్. సో మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ పిఎస్ఓలో హై బ్రేక్ అయితే ఇక్కడ ఓన్లీ బయర్స్ వస్తారు, సెల్లర్స్ వర్క్ చేయరు. సో మార్కెట్ కంటిన్యూ రావాలి డౌన్ సైడ్. సో అందుకోసం ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా సెల్లింగ్ సైడ్. చూద్దాం మార్కెట్ ఇంకొంచెం మనల్ని ట్రాప్ చేసిద్దో లేదా కంటిన్యూ వెళ్ళిద్దో చూడాలి. ఇక్కడ బయట తీసుకున్న వాళ్ళ ఎస్ఎల్స్ కూడా ఇక్కడ డౌన్ సైడ్ ఉంటాయి. ఓ రీట్రేస్మెంట్ ఇచ్చిద్దేమో, తర్వాత ఒక డౌన్ మూమెంట్ వచ్చిద్ది. మనతో ఒక మిస్టేక్ ఏంటంటే మనం ఇక్కడ ఇమీడియట్ ట్రేడ్ తీసుకోవడం వల్ల. అది ఎందుకు తీసుకున్నాం అంటే యాజ్ పర్ మనం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చార్టే చూసినాం. మన ఇక్కడికి వచ్చేసి నిఫ్టీ చార్ట్ ఏమైందంటే లో బ్రేక్ అయింది. దీంట్లో వచ్చి సెన్సెక్స్లో వచ్చేసి కూడా లో బ్రేక్ అయింది. సో ఈ రెండు లో బ్రేక్ అయితే ర్యాండమ్ సెల్లర్స్ వస్తారు, రీట్రేస్మెంట్ కోసం మార్కెట్ పైకి వెళ్ళిద్ది. మనం ఈ లోపు సెల్లింగ్ తీసుకుని కూర్చున్నాం. ఇక్కడ మన ఎస్ఎల్స్ కూడా హిట్ అయ్యింది. సో ఇక్కడ తీసుకోవాల్సింది మన ట్రేడ్. మంది కష్టమే నాకు తెలిసి ఎగ్జిట్ అయ్యే మన ఎస్ఎల్ హిట్ అయింది, ఎందుకంటే రెండు లో బ్రేక్ అయినాయి. లో బ్రేక్ అయితే ఇంకొంచెం అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ర్యాండమ్ సెల్ వస్తే మనకు ఒక బయింగ్ ట్రేడ్ దొరికేది, ఇంట్రాడేలో బయింగ్ ట్రేడ్ దొరికేది. పొజిషనల్లో చూడాలి మరి ఎక్కడ నుంచి వెళ్ళి రివర్స్ చేద్దాం మారదు. ఇదేది ఇంట్రాడే మూవ్, మనకి ఇది కూడా ఇంట్రాడే మూవ్. ఇది ఒక హై బ్రేక్ అయిద్దేమో, మేబీ హై బ్రేక్ అయ్యి రివర్స్లో స్టార్ట్ అయిద్దేమో. $8,000 నడుస్తుంది మనది. లిమిట్ వచ్చేసి 9,300 500 వరకు మన లిమిట్ క్రాస్ అయితే ఎగ్జిట్ అవుతాం మనం. రాంగ్ ప్లేస్ ట్రేడ్ తీసుకున్నాం. ఓవరాల్ మరి రాంగ్ అనాలిసిస్ అయితే చూడాలి. ఇవి రెండు అయితే మనకి మార్కెట్ కంటిన్యూ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది, కన్సోలిడేట్ అవుతుంది. రావాలి డౌన్ సైడే, చూద్దాం. కొద్ది గొప్ప తగ్గుతుంది మేబీ. మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ వీళ్ళని తీయాలంటే చాలా టైం పట్టేట్టుంది. అది కూడా మనం కంటిన్యూ వెళ్ళాలి. ఓవరాల్ మనం ఏం చేయగలం? రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి కంటిన్యూ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి ఇంకా మా మార్కెట్ పైకి వెళ్ళకుండా సైడ్ వేసి వెళ్ళిపోయిద్ది, లేకపోతే రివర్సల్లో అయిపోద్ది. ఇంకా మనం రేర్ అన్నమాట డౌన్ సైడ్ వెళ్ళాం. ఓవర్ వెళ్ళిందనుకో మన ప్రాఫిట్లు బుక్ చేయొచ్చు మంచిగా. మార్కెట్ నెగిటివ్ ఉండాలి, అప్పుడు ఈ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎల్స్ వచ్చారు, వాళ్ళ ఎస్ఎల్స్ మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్స్ వస్తారు, వాళ్ళ ఎస్ఎల్స్ మళ్ళీ పైకి వెళ్తే మాత్రం అయిపోయినట్టే. మనం లాస్ట్ బుక్ తీసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి వెళ్తేనే మనకి సారీ గాయస్. సో చూద్దాం, వెయిట్ చేయండి, అప్డేట్ ఇస్తాను మళ్ళీ. మన ఎస్ఎల్ హిట్ అయింది. ట్రేడ్ క్లోజ్లో 9,700 కొంచెం ఎక్కువ ఇచ్చినాం మనం, 300-400 రూపీస్ మనం. సో నో ప్రాబ్లం. ఓవరాల్ మంది రాంగ్ అనాలిసిస్. సో డౌన్ సైడ్ బయర్స్ ఎస్ఎల్స్ ఉన్నాయని కూడా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడైతే బోత్ సైడ్ ఎస్ఎల్స్ ఉన్నాయి, కానీ సైడ్ వేస్ ఓపెన్ అవ్వడం వల్ల ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం వల్ల మేబీ కంటిన్యూ వెళ్ళిపోయింది అనుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్ దాని నెక్స్ట్ చూసారా ఈ హై మనకి బ్రేక్ అవ్వలేదు.
సో ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారనుకోవాలి. మనం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంటే ఇక్కడ సెల్ సైడ్ తీసుకున్నాం. ఈలోపు ఏమైందంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మంచి మూమెంట్, సెల్ మూమెంట్ వచ్చింది సెల్లింగ్ సైడ్. సో అగైన్ మళ్ళీ లో బ్రేక్ అయితే మిగతా ఇక్కడ సెల్లర్స్ వస్తారు. ఒకసారి రీట్రేస్మెంట్ వచ్చింది, మనం అది ఐడెంటిఫై చేయలేదు, మన ఎస్ఆర్ హిట్ అయింది. ఒకవేళ మనం వెయిట్ చేసి ఉంటే మనం అట్లీస్ట్ ఈ హై బ్రేక్ అయ్యాక సెల్లింగ్ సైడ్ తీసుకునేటోళ్ళం. నాకైతే ఇక్కడ బయింగ్ సైడ్ కరెక్ట్ లేదు అనిపించట్లే నాకు. ఈ చార్ట్ చూస్తే ఆ చార్ట్లో చూస్తే ఒక బయింగ్ సైడ్ ట్రేడ్ ఉండేది, కానీ ఈ చార్ట్లో నాకు బయింగ్ సైడ్ కనిపించట్లే. ఇక్కడ బయర్స్ ఉన్నారని తెలుసులే కానీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. కొంచెం సెల్లర్స్ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు నాకు. సో రాంగ్ అనాలిసిస్ అండి. సో రేపు మార్కెట్ వెయిట్ చూద్దాం.